హలో అండి, అందరికి వెల్కమ్ టు మై ఛానల్. రీసెంట్ గా ఆర్ మాధవన్ నటించిన ఇసా బరాబర్ అనే సినిమా రీసెంట్ గా G5 లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమా చాలా బాగుంది. మీరు ఈ సినిమా గురించి తెలుసుకునే ముందు నా ఛానల్ ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. ఈ సినిమా అనేది ప్రైవేట్ బ్యాంకుల్లో LIC పాలసీ కట్టే ఒక సాధారణ మధ్యతరగతి ప్రజల గురించి వాళ్ళ అకౌంట్లో నుంచి ఒక్క రూపాయి ఈ స్కామ్ జరిగితే ఎలా ఉంటుందో ఈ సినిమా చూపించడం జరిగింది. ఇలాంటి స్కామ్ అనేది ఇండియాలో చాలా చోట్ల జరుగుతుంటుంది, కానీ ఎవరు బయట పెట్టలేదు. దాని గురించి సినిమా రూపంలో ఆర్ మాధవన్ గారిని నటింపజేస్తూ సినిమా తీయడం జరిగింది. చాలా బాగుంది. ఫస్ట్ నుంచి చివరి ఎండింగ్ వరకు మీరు నెక్స్ట్ ఏం జరుగుతుందో ఊహించలేరు. ఒక సాధారణ రైల్వే టీసీ జాబ్ చేస్తున్న ఆర్ మాధవన్ గారు తన అకౌంట్లో నుంచి 27 రూపాయలు మిస్ అవ్వడం జరుగుతుంది. ఆ 27 రూపాయల గురించి బ్యాంకులో కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. తన అకౌంట్లోనే 27 రూపాయలు మిస్ అయితే చాలా మంది ప్రజల అకౌంట్లో ఇంకా ఎన్ని రూపాయలు మిస్ అవుతున్నాయి, ఇలాంటి రూపాయి కలిపి ఎన్ని వేల కోట్లు ఒక బ్యాంకు, ప్రైవేట్ బ్యాంకు నడిపించే వ్యక్తి ఎన్ని వేల కోట్లు కొట్టేస్తున్నాడు అనే స్కామ్ రూపంలో బయట పెట్టడానికి మన ఆర్ మాధవన్ గారు పోరాడే వ్యక్తి రూపంలో ఈ సినిమా తీర్చిదిద్దడం జరిగింది. నాకైతే చాలా బాగుంది. ఒక సాధారణ మధ్యతరగతి వాళ్ళు రూపాయి కూడబెట్టి ఒక మంచి లైఫ్ని గడపడానికి ఒక కష్టపడుతూ ఉంటారు. అలాంటి సిచ్యువేషన్లో సాధారణ ప్రజల అకౌంట్లో నుంచి రూపాయి మిస్ అయితే ఎలా ఉంటుందో, ఎలాంటి స్కామ్ జరిగితే ఎలా ఉంటుందో ఈ సినిమాలో చూపించడం జరిగింది. నాకైతే చివరి క్లైమాక్స్లో మాత్రం ఊహించని ట్విస్ట్తో అదిరిపోతుంది. సాధారణంగా అయితే ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ నిజాయితీగా పనిచేస్తే ఎలా ఉంటుందో లాస్ట్లో చూపించడం జరిగింది. నాకైతే ఆర్ మాధవన్ గారి యాక్టింగ్ ఈ సినిమాలో స్కామ్ ఎలా జరుగుతుంది, ప్రైవేట్ బ్యాంకులో ఎలాంటి స్కామ్ జరుగుతుందో ఈ సినిమాలో చూపించడం జరిగింది. మీరు ఖచ్చితంగా ఈ సినిమాని మిస్ అవ్వకుండా చూడండి. ఈ సినిమాని మీరు చూసే ముందు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళంటే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. నెక్స్ట్ మూవీ రివ్యూతో మీ ముందుకు రావడం జరుగుతుంది. ఓకేనండి, బాయ్.